మేడం నమస్తే అండి. కనీ విని ఎరుగనే రీతిలో ప్రజలు ఇచ్చిన తీర్పుని 164 కూటమి గెలవటం, 11 మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసెంబ్లీలో బాబు గారికి జరిగిన అవమానం, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది ప్రతిపక్ష నేతలను చూశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూశారు, మర్రి చెన్నారెడ్డి గారిని చూశారు. కానీ ఇలాంటి సైకో రెడ్డిని ఎప్పుడు చూడలేదండి. ఒక వయసులో నీ తండ్రి సమానులైన వ్యక్తిని అసెంబ్లీలో నువ్వు దూషించిన తీరు, నీ కళ్ళ ముందు నీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు దూషిస్తున్న తీరుని కనీసం ఖండించకుండా ఒక సీఎం స్థాయిలో కూర్చుని పకాపకా నవ్వుతూ ఆయన్ని వ్యంగ్యపరచడం, ఆయన తట్టుకోలేని పరిస్థితి. ఆయనకంటే ముందు అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే మాకు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. రే బాబు గారు ఎంత అవమానపడుతున్నారు, వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలి, ఖచ్చితంగా విలువైన ఓటుతో సమాధానం చెప్పాలి అని అసెంబ్లీ సమావేశాలు బిగిన్ చేసిన దగ్గర నుంచి మేమందరం అనుకుంటున్న మాట అండి. సిగ్గుతో ఆయన కంటే ఎక్కువ మేము తలదించుకుంటున్న పరిస్థితి. ఇదంతా మేం చేసిన పని. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటే తండ్రిని మించిన తనయుడు అనిపిస్తాడా, లేకపోతే ఏదో రాజన్న బిడ్డ జగనన్న వచ్చినాడు ఇంకొంచెం గొప్పగా చేస్తానంటే ఏమో ఇతనే మాత్రం చేస్తాడు, ఇతను ఎంతవరకు చేయగలుగుతాడు ఒకసారి చూద్దామని ఒక్క ఛాన్సు, కనీసం తాడికొండ సీటు కూడా గెలిపించాం కదా నేను నమ్మి. ఇంత నయవంచన పరిపాలన చేస్తావా? నువ్వు చేతనయ్యే పరిపాలన చెయ్యి, అంతేగాని రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేసి ఇసుక ఆపేసి ప్రజావేదిక పడగొట్టి ఈరోజు రాష్ట్రం అష్టదిగ్బంధనం చేసేసారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు బాబుగారు చేసిన శబదాన్ని మేమందరం ఇది మా శబదంగా భావించామండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన అన్నారు, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. ఇక సీఎంగా అయ్యే ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాను కదా, సీఎం అయ్యాకే వెనక్కి వస్తానన్నారు. ఈరోజు ధర్మయుద్ధంలాగా 5గురు పాండవులతో బయటికి వెళ్ళినటువంటి యుద్ధం 101 మంది కౌరవుల్ని జయించినటువంటి కురుక్షేత్రంలా కనపడిందండి. ఈరోజు 23తో బయటికి వెళ్ళినటువంటి బాబుగారు ఈరోజు 164 వచ్చి ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోలేనంత దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అన్నావు కదా, ఆడుకుంటున్నావు ఆంధ్రాని కదా, అందుకనే క్రికెట్ టీం 11 మందిని కల్పించారు. కెప్టెన్ నువ్వు, వైస్ కెప్టెన్ పెద్దారెడ్డి గారు, పాపం పెద్దిరెడ్డి గారు. ఆ పెద్దిరెడ్డి గారు ఏమాత్రం ఆడతారో ఆడిస్తారు, నువ్వు అసలు బరిలోకి దిగలేకపోతున్నావు, కన్నీటి పర్యంతం అవుతున్నావు. మరి ఏంటి ఈ గ్లిజరాల్ డ్రామా, లేకపోతే ఏం కళకి పూసుకున్నావు? మనిషి శవం, చనిపోతున్న శవం దగ్గర కూడా పక్కపక్క చిక్కటి చిరునవ్వు చిందించగల నీ ముఖార విందం. చిరంజీవి గారు సైతం తండ్రి సమానులైన పాత్రలో మీరున్నారు అంటే అక్కడ కూడా మొహం చాటేసిన నీ ముఖం. అదే రకంగా వంగ గీత గారు కన్నీటి పర్యంతం అవుతుంటే ఇటు తిరిగాడు అటు తిరిగాడు అని ఎంతోమంది గెలుస్తారని నీకు తెలుసు, కానీ పిఠాపురం ఒక్క సీటు ఓడించాలని కుట్రకోణంతో ఉన్నావు చూడు. అందుకనే భగవంతుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనివ్వలేదు. ఎందుకంటే గెలుపు నీకు అర్థమైపోతుంది, ఎందుకంటే నీకు తెలుసు అది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే నీకు అర్థమైపోయింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే, గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్స్లోనే అర్థమైపోయింది. చదువుకున్న వాళ్ళు తిరుగుబాటు చేశారు, పెన్ పవర్ ఏంటో పెన్ డౌన్ చేసి చూపించారు. అర్థమైపోయింది, నీ ఓటమి అక్కడి నుంచే బిగిన్ అయిపోయింది. ఈలోపే నువ్వు వైజాగ్ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ప్రయత్నించావు. నీ కార్యకర్తలందరూ దొరికిందంతా దోచుకో, దోచుకుందంతా దాచుకో అనే కాన్సెప్ట్లో ఉన్నారు. అక్కడ ఎంపీని సైతం కిడ్నాప్ చేసావు, పాపం ఒక ఎంఆర్ఓని సైతం అతి దారుణంగా హత్య చేపించావు. ఎంతోమంది ఆడబిడ్డలు చనిపోయి బీచ్ల దగ్గర శవాలుగా తేలియాడుతున్నారు. విపరీతమైన డ్రగ్, కుకాయిన్, హెరాయిన్ లాంటివి కంటైనర్లు పోర్టుల నుంచి బయటికి ఎలా వచ్చేస్తున్నాయి? పక్క దేశాల నుంచి, జింబాంబే నుంచి తెస్తున్నావా, ఇంకొక కంట్రీ నుంచి తెస్తున్నావా? ఏంటి నీ బలం? పక్క దేశంలో ఎవరున్నారు నీ బినామీలు? నీ ప్రతి అడ్డాని కుల్లగొడతారు. ఎందుకంటే ఇది అవినీతి కోట కట్టావు. నీ అవినీతి కోటను బద్దల కొట్టేది నేనే జగన్. 21 చోట్ల నుంచునే వ్యక్తి గర్జించిన తీరు చూస్తే నీకు అర్థం అవ్వలే? తాడేపల్లి గూడెంలో జగన్ నీ అవినీతి కంచు కోటని బద్దల కొట్టకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని ఒక సింహం గర్జించింది. పాపం కొమరం పూలు అంటే ఎలా ఉంటుందో తెలుసా? పిఠాపురంలో చూడు రేపు ఎలా గర్జిస్తాడు. అదే రకంగా ఆయన చెప్పిన ఇంకొక మాట ఎప్పుడు చంద్రబాబు గారు చెప్తారు, ముఖం మీద ఏమీ అనరు ఆయన. హూ కిల్డ్ బాబాయ్,
హూ కిల్డ్ బాబాయ్ అంటూ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రతి మీటింగ్లో ప్రస్తావించేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ధైర్యం చూడండి. జగన్ని ఇచ్చిన ఆయన చంపించిన పాత్ర దాంట్లో కీలకం, నువ్వు దగ్గరుండి చంపించు, నీ చెల్లిని గోడకేసి కొట్టావు, జగన్ నిన్ను ఎక్కడా ఏమాత్రం మర్చిపోయేది లేదు అని. నువ్వు చేసిన తప్పుని ఎదురుగా ఒకడు నిలబడి గెలిచాడు, చెప్పాడు అంటే గుర్తుపెట్టుకో, అతని ధైర్యం ఏంటి అంటే భయం లేదు అతనికి. చావంటే భయం లేదు, ఏదో సాధించేయాలన్న తపన కూడా లేదు, ప్రశ్నించడమే అతని అంతిమ లక్ష్యం. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక ఆంజనేయుడు బలం ఎలా ఉంటుంది రాముడి పక్కన అంటే, ఈరోజు చంద్రబాబు గారు పక్కన నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెయ్యింతలై 175 చోట్ల బలంగా గెలిపించడంలో కీలక పాత్ర వహించారండి. కూటమి కలపడంలో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బట్ ఎప్పటికీ నవ్యాంధ్ర నిర్మాత, రాష్ట్రపిత అంటే జాతిపిత మహాత్మా గాంధీ అయితే చిరస్థాయిగా గుర్తుండిపోతారండి. రాష్ట్రపితగా 75 ఏళ్ల వయసులో 60 ఏళ్ళకి ఇంటికి పెన్షన్ వస్తే చాలు అనుకునేటువంటి వయోవృద్ధుల్ని చూసాం. కానీ 75 ఏళ్ల వయసులో క్యాన్వాయ్ పైకెక్కి పెదనందిపాడు సభలోనండి, నేను ఈ రోజుకి అసలు కన్నీటి పర్యంతం అవుతుంది, నాకు జీవితాంతం గుర్తుండే సంఘటన. 11:30 నుంచి 12:30 వరకు పెదనందిపాడు సభలో కంటికి శుక్లం తీయించుకొని జైల్లోంచి బయటకు వచ్చి క్యాన్వాయ్ పైకెక్కి ఆ ఫెడ్లైట్ల మధ్యలో కొన్ని వందల వేల లక్షల జనం మధ్యలో మీరు చెప్తుంటే గంట సేపు మీరు టాపిక్ చెప్తుంటే రాసుకోవడానికి పేపర్లు సరిపోలేదు సార్, ఫిగర్లు మర్చిపోతున్నాం సార్. కానీ మీకు మాత్రం మా ఆంధ్ర రాష్ట్రంలో అడుగడుగున ఏం జరుగుతుందో ప్రతిదీ మీకు తెలుసు సార్. మీ వల్లే సాధ్యమవుతుంది ఈరోజు డెవలప్మెంట్ కానీ నవ్యాంధ్ర కానీ. మీరు ఆరోగ్యంగా ఉండాలా, మీ వల్ల ఈరోజు రాష్ట్ర భవిష్యత్ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటే ఇదే సార్. మేడం, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చివరి ప్రెస్ మీట్ అనుకోవచ్చు, స్పీచ్ అనుకోవచ్చు. నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి, నా అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయి, ఏదో జరిగిపోయింది అని ఆయన వైరాగ్యాన్ని మాటలు అసలు ఎలా చూడాలంటారు వాటిని? అక్క చెల్లెమ్మలు అంటే ఎవరు సార్? షర్మిలనా లేకపోతే సునీతమ్మ? నాకైతే తెలియట్లా. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ ఇంట్లో మంచి చేసావా ఫస్ట్ నువ్వు? తల్లి అమెరికాలో దాక్కుంది, చెల్లెళ్ళు పులివెందుల నడి రోడ్డు మీద కొంగు పట్టి, అది పచ్చ చీర కట్టుకొని కొంగు పడితే అది కూడా చంద్రబాబు గారికి అంటగట్టినటువంటి తరుణం చూసాం. నీ చెల్లినే నువ్వు అవమానించు, నీ తల్లే పారిపోయింది, నా కొడుక్కి ఓటేయండి అంటూ నీ తల్లి ఒక్క మాట చెప్పినా కొంత అక్క చెల్లెల ఓటు వచ్చుండేది. తల్లికే విలువ ఇవ్వనోడు రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలకి ఏమిస్తాడు? సొంత ఆడబిడ్డలే కొంగు పట్టి న్యాయం చెయ్యి అన్నా, మన చిన్న ఆయనకి అన్యాయం జరిగింది అంటే ఆయనకి నాకేం సంబంధం? ఈరోజు చెంప దెబ్బ కొట్టిన సన్నివేశాన్ని కూడా గుర్తు తెచ్చిందండి సునీతమ్మ. ఆ పరిస్థితి నుంచి కూడా బయటపడితే పరువు పోతుందని వెనక్కి తగ్గి ఉన్న వివేకానంద రెడ్డి గారు అతి ఘోరంగా చంపి దాన్ని ఒక వీడియో తీసి వీడియోలో బంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఉచ్చులోంచి బయటికి రాలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తిరుపతి తొలి గడప కడప ఈరోజు ఒక విద్యా సంస్థలకి పునాదిగా, ఒక పారిశ్రామిక రంగంగా ఎదగాలి. కానీ ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలంటూ హత్య రాజకీయాలని ప్రోత్సహించకండి, దయచేసి మా అన్నకి ఓటేయకండి అంటూ సునీతమ్మ బాధపడిందా? వాళ్ళ అమ్మగారు సుశీలమ్మ గారు ఎవరో ఆవిడ, పాపం ఆవిడ కూడా వచ్చారు, వివేకానంద రెడ్డి గారి భార్య. ఈరోజు నా భర్తకి ఆ సంబంధాలు ఈ సంబంధాలని బయట పెడుతూ ఈరోజు నా కుటుంబాన్ని రోడ్డున వేయాల్సినటువంటి పని లేదు నాయన, ఆయన చావుకి కారణాలు చెప్తున్నారు, దయచేసి వాటిని వెలికి తీసి దానికి కారణమైన వారికి శిక్ష వేయించు అంటే ఆ ప్రబుద్ధుడు నేను బీజేపీలో చేరతానన్నాడు. బీజేపీ తప్పు చేసిన వారికి గొడుగు పడుతుందా అంటూ ఆ రోజు కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, సప్త సముద్రాలు దాటి అవతలకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కాళ్ళ పట్టుకొని ఈడ్చుకొస్తాం. స్లీవ్స్ మడిచిపెట్టేది ఎవరో చరిత్ర మొత్తానికి తెలుసు. ఈరోజు స్లీవ్స్ మడిచిపెట్టి వస్తున్నారు ఆ సైన్యం, వాళ్ళకి చెప్పు మీకు చెప్పే సమాధానం. ఈరోజు అక్క చెల్లెళ్ళ ఓట్లు ఏమైపోయినాయి అంటే, నీ సొంత అక్క చెల్లెళ్ళు వచ్చి నీ ఓట్ల గురించి వారు అడుగుంటే వేసుండేవారు. నీ తల్లి వచ్చి నా బిడ్డని గెలిపించండి అంటే విజయమ్మ కొడుకుగా నీకు విజయం వచ్చుండేది. ఈరోజు సింహం నిజంగా సింగిల్ అయిపోయింది, ఒంటరి అయిపోయింది. ఈరోజు భారతమ్మ గారి నీడలో, భారతమ్మ గారి చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్లో ఉన్నటువంటి మీ
జీవన మనుగడ ఏ దేశం వెళ్ళినా ఏ తరాలు తీరాలు దాటినా ఈడ్చుకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుమిగించింది. ఆల్రెడీ సెక్రటేరియట్లో ఉండే ప్రతి పెన్ డ్రైవ్, ప్రతి చిప్, ప్రతి సిస్టమ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. ఎక్కడెక్కడ స్కాములు, ఎక్కడెక్కడ స్కీములు, ఇప్పటికే చాలా ఫైల్స్ మాయమైపోయినాయట. సెక్రటేరియట్ కూడా తగలబెట్టేస్తారేమోనని గతంలో నేను చాలా వ్యాఖ్యానించాను. ఇప్పుడు ఆ ఏ మాత్రం ఛాన్స్ లేకుండా పాపం మిమ్మల్ని మీరు అంటించుకునే పరిస్థితిలో ఉన్నారు. పాపం మొరిగిన రోజా, గుట్కా వీరుడు, ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు అని మాట్లాడినటువంటి మొరిగిన కుక్కలు తల్లి భువనేశ్వరమ్మని అవమానించిన తీరు సిగ్గుండాలి ఈరోజు మీకు. ఆ ఇంటి వాసాలు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మీకు. ఎందుకంటే మేమెప్పుడు సీతా మహాసాధ్విని మేమెప్పుడు చూసెరగం. ఈరోజు బాబుగారు జైల్లో ఉంటే రాజమండ్రి దాటి అడుగు వేయినటువంటి ఆ తల్లిని చూస్తే, బస్సులో తిని బస్సులో పడుకున్న తీరు చూస్తే నిజంగా మాకు సీతమ్మని చూసినట్టే అనిపించిందండి. సీత గీత దాటిందేమో కానీ నా తల్లి భువనేశ్వరమ్మ రాజమండ్రి దాటి రాని తీరు చూస్తే ఈరోజు ఆ తల్లికి జరిగిన అవమానానికే నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టల. ఆ తల్లికి చేసిన అవమానం అసెంబ్లీలో జరిగింది కాబట్టి ఈరోజు నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోలేకపోయావు. సో ఖచ్చితంగా జీవితాంతం ఆ తల్లికి జరిగిన అవమానానికి రుణం తీర్చుకున్నామనే మేము భావిస్తామమ్మా. ఎందుకంటే మిమ్మల్ని అవమానించిన ప్రతి నా కొడుకుని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసాం. ఇంత భారీ మెజారిటీ ఇచ్చింది కూటమి కలిసినందుకో ప్రజల మార్పో కాస్తల్లి తల్లి నీకు జరిగిన అవమానానికి, కేవలం నీకు జరిగిన అవమానానికి. ఆ రోజు కూడా నువ్వు నిజం గెలవాలి అన్నావే కానీ నా భర్త బయటికి రావాలి అని ఏ రోజు కోరుకోలేదు తల్లి. నిజంగా నీలాంటి సాధ్వి గారిని ఈరోజుకి రాష్ట్రం ఎప్పటికీ చూడలేదు. ఈరోజు ఎన్టీ రామారావు గారి కూతురుగా, చంద్రబాబు గారి భార్యగా, లోకేష్ గారి తల్లిగా నీ పాత్ర ఎంత కీలకం అంటే ఈరోజు రాష్ట్రమాత, రాజ్యమాతలాగా నిలిచిపోతామమ్మా. నీకు జరిగిన అవమానానికి రుణం తీర్చుకుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు. నిజం గెలవాలి అన్నావే కానీ నారావారిపల్లిలో ఆయన గుర్తొస్తున్నాడని ఒక్క నిమిషం నువ్వు ఆపిన మాట ఆపావు చూడు తల్లి. టీవీల ముందు మేము కన్నీటి పర్యంతం అయిపోయాం, స్టేజ్ల మీద వాళ్ళు, స్టేజ్ ముందు వాళ్ళు, కానీ నువ్వు మాత్రం ఒక్క చుక్క కన్నీరు కూడా నేల కార్చకుండా నీ పోరాటం చూడు తల్లి. ఆ పోరాట పిలుపు సాక్షి కూటమి అనేది ఒక పక్క అయితే నీకు జరిగిన అవమానానికే ఈరోజు కూడా వారు అసెంబ్లీలో అడుగు పెట్టలేని కారణం కేవలం నీకు అసెంబ్లీలో జరిగిన అవమానం. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానానికే కురుక్షేత్ర యుద్ధం జరిగింది తల్లి. నీకు జరిగిన అవమానానికి ఈరోజు రాష్ట్రం ప్రతిపక్షం కూడా లేనంత భారీ మెజారిటీ ఇచ్చింది. ఈ గెలుపు పూర్తిగా నీ పాదాభివందనాలు.